మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన విజేత సినిమా గురించిన విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. శ్రీ ఏ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు, అందాల నటి భానుప్రియ గారు కలిసి నటించడం ఒక విశేషం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ గారు నిర్మాతగా 23 అక్టోబర్ 1985 సంవత్సరంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కనకవర్షం కురిపించిన చిత్రం విజేత కావడం అరుదైన విశేషం. సినిమా కథ: మధ్యతరగతి కుటుంబంలో ఉండే హీరో ఫుట్బాల్ ఆటగాడు. ఆయన తన చెల్లి పెళ్లి చేయడానికి తన కన్న తండ్రి పడే బాధను చూసి నిజ జీవితంలో ఫుట్బాల్ మ్యాచ్ గెలవకపోయినా తన కిడ్నీ దానం చేసి తన చెల్లి పెళ్లి జరిగేటట్టు చేసి తన కుటుంబ సభ్యుల దృష్టిలో విజేతగా నిలిచిన ఒక కన్న కొడుకు కథే ఈ విజేత సినిమా కథ. ఈ సినిమాకు టైటిల్ నిర్ధారించడానికి చాలా చర్చలు జరిగాయి. బెంగాలీ మరియు హిందీ వెర్షన్లలో హీరో సాహెబ్ పేరుతో సినిమా టైటిల్గా ఉండడంతో మొదట హీరో పేరు చిన్నబాబు అనుకున్నారట. కానీ ఈ సినిమా పర్ఫెక్ట్ టైటిల్ కోసం ప్రముఖ సినీ పత్రిక జ్యోతి చిత్రలో ప్రకటన ఇవ్వగా అందులో విజేత అనే పేరుకు అత్యధిక ఓట్లు రావడం ఒక విశేషమైతే, ఆ ఓటర్ల నుండి లక్కీ డ్రా నిర్వహించి విజేతల పేర్లను సినిమాలో కూడా పెట్టడం మరొక అరుదైన విశేషం. చిరంజీవి గారి అభిమానులు తమ అభిమాన హీరోని విజేతగా ఆయన నట విశ్వరూపాన్ని చూసి ముగ్ధులైపోయారు. ఆ సినిమాని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి గారు. మెగాస్టార్ చిరంజీవి గారి అద్భుత నటన ఆయన విజేత పాత్రలో జీవించారు అని చెప్పవచ్చు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించడం ఒక విశేషం. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో పోషించిన విజేత పాత్ర మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఎంతోమందికి ప్రేరణ కావటం మరొక అరుదైన విశేషం. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అభిమానులే కాకుండా వయోభేదం లేకుండా అందరూ జేజేలు పలకడం మరొక ప్రత్యేక విశేషం. అలాగే అందాల నటి భానుప్రియ గారు మెగాస్టార్కు హీరోయిన్గా చక్కని నటనతో ప్రేక్షకులందరినీ మెప్పించింది. ఈ సినిమా కోసం స్వర్గీయ శ్రీ జంధ్యాల గారు రాసిన మాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం మరొక విశేషం. విజేత సినిమా ఎక్కువ భాగం షూటింగ్ అవుట్డోర్ సన్నివేశాలు ముంబైలో చిత్రీకరించడం ఒక విశేషం. 1981లో వచ్చిన బెంగాలీ చిత్రం సాహెబ్ తెలుగులో విజేత సినిమాగా రీమేక్ కావడం ఒక విశేషమైతే, 1985లో అనిల్ కపూర్ హీరోగా సాహెబ్ పేరుతో హిందీలో రీమేక్ చేయడం మరొక విశేషం. అదేవిధంగా ధర్మప్రభు పేరుతో తమిళంలో రీమేక్ చేయడం మరొక అరుదైన విశేషం. విజేత సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారు 2వ ఉత్తమ నటుడి ఫిలింఫేర్ అవార్డును గెలుచుకోవడం మరొక ప్రత్యేక విశేషం. ఈ చిత్రంతో నటుడు అల్లు అర్జున్ తెలుగు చిత్రసీమలో బాలనటుడుగా పరిచయం కావడం ఒక విశేషం. ఇక ఈ చిత్రంలో భానుప్రియ పాత్రకు నటి రోహిణి గారు డబ్బింగ్ చెప్పడం ఒక విశేషమైతే, గిరిబాబు భారీగా నటించిన శ్రీలక్ష్మి గారి పాత్రకు తాను కాకుండా వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం మరొక విశేషం. ఈ సినిమాలోని పాటలన్నీ స్వర్గీయ శ్రీ వేటూరి సుందరరామూర్తి గారు రాయడం ఒక విశేషం. అందులో జీవితమే ఒక పయనం, యౌవనమే ఒక పవనం, నా మీద నీ గాలి సలసల సోకిందమ్మా, 6 o'clock సిగ్గులు దులుపు, 7 o'clock చేతులు కలుపు, చిక్కు 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 చిన్నదానికి ఎంత ఎదిగిపోయావయ్యా లాంటి పాటలు విశేషంగా ఆదరించారు ప్రేక్షక జనాలు ఆనాడు. మెగాస్టార్ చిరంజీవి గారి అద్వితీయ నటన ఈ సినిమాను 100 రోజుల వరకు విజయవంతంగా ప్రదర్శింపబడి ప్రధాన కేంద్రాలైన హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి మరియు ఇతర కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన విజేత సినిమా ఆయన కెరీర్లో ఒక చక్కని కుటుంబ కథా చిత్రంగా నిలిచిపోవడం విశేషం. సో ఇవేనండి మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన విజేత మూవీ విశేషాలు. మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించగలరని మా యొక్క హృదయపూర్వక ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.